బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లి అనర్హత కేసు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను చూడాలని ప్రజలు ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అందుకే వరంగల్ సభకు పెద్ద సంఖ్యలో జనం వస్తారని తాను అనుకుంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన దానం ఆ తర్వాత అనర్హత కేసు ఎదుర్కొంటూ ఉన్నారు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పుడు దానం మాత్రం కేసీఆర్ను చూడడానికి జనం ఆతృతగా ఎదురు చూస్తున్నారని, ఆ పార్టీ రజతోత్సవ సభ సక్సెస్ అవుతుందని అనడం చర్చనీయాంశమైంది. చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి. కంచె గచ్చబౌలి భూముల విషయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంఘీభావం ప్రకటించారు. అక్కడి వాస్తవ పరిస్థితులనే స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారని, ఈ విషయంలో ప్రభుత్వం కూడా తొందరపడిందని తాను అనుకోవడం లేదన్నారు. సర్వీస్లో చిన్న మచ్చ కూడా లేని సిఎస్ శాంతికుమారిని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడం ఆమెకు అవమానకరమేనన్నారు. ఆమె ఎంతో హ్యూమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాది. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు. గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి మరి దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాది. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు. గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు.